ఇట్లా తొడుగు. ఓకే దాదా, నువ్వు హీరో, రియల్ హీరో అంతే. పూల చొక్కేసుకొని ఇక్కడికి వచ్చి పార్క్ ఒక జోకర్ గాని యాక్టింగ్ అబ్బే కొడక అదే కూర్చేయి పండబెట్టి దొక్కుతా కసర్ తీస్తా అయ్యవ్వ పోసింది. తాత నాగార్జున కొడుకు సినిమా హీరోగా చేస్తున్నాడు. ఓడి ఇప్పుడు ఇట్టు కొడతాడో కొట్టలేడా? 12 100 రోజులు. పెద్ద కొడుకేమో ఇట్టు కొడుతున్నాడు, చిన్న కొడుకు ఇట్టు కొట్టలేకపోతున్నాడు. కారణం తాగుబోతు. ఎవరు? చిన్న కొడుకు. మరి ఓడు పెద్దోడు తాగడు. అంటే తాగుబోతు అయితే హీరో ఇట్టు కొట్టలేడా? ఎవడైనా తాగినోడు అన్ని చెప్తాడు నిజాలు. ఓకే, తాగినోడు ఎప్పుడైనా నిజమే మాట్లాడతాడు. ఏం బాబాయ్? అవునవునవును, కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున చిన్న కొడుకుని పెట్టి దాదాపు 20 సినిమాలు చేస్తే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వాల. ఈరోజు లెనిన్ అనే సినిమా తీస్తున్నాడు. లెనిన్ అనే సినిమా రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్నాడు. నేను చేస్తా రమ్మను. నీ పక్కన ఎవరు కావాలి హీరోయిన్ గా? నడిచే అమ్మాయి కావాలి. మియం మాల్కో కావాలా? సన్నీ లియోన్ కావాలా? మియం మాల్కో ఎవరు కావాలి? బుద్ధ మీద పోగులేని పూరి కావాలి. అవ్వా ఇది కరెక్టే. ఈ రోజుల్లో హీరోయిన్లు అందరూ బట్టలు ఇప్పేస్తున్నారు. కానీ బయట జనాలు హీరోయిన్ బట్టలు ఇప్పినా, హీరో బట్టలు ఇప్పినా, ముద్దులు పెట్టినా అదే కావాలన్నారు. అదే కావాలి. మరి జనాలు వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, మీకెందుకు రావట్లేదు చెప్పు? నాకా నేను తలుచుకుంటే ఐశ్వర్య అమ్మమ్మ కూడా వస్తాడు. ఐశ్వర్య అమ్మ మిండాడు, వాడు దెంగిన పూకు నాకు కావాలి. నీకు ఏమైనా అభ్యంతరమా? లేదులే. కానీ ఐశ్వర్యరాయ్ కూతురు నాకు కావాలా? ఓకే, దాని పూకు నాకు. ఓకే, రమ్మను. నాకు రావట్లే. పోయి నాకు వస్తా రామను. నేనే రామనే చెప్తాను, ఎవరు రావట్లే. పోకర్గా నాపే కాదు తాత, నువ్వు హీరోయిన్ ఐశ్వర్యరాయ్ చేస్తే నేను హీరోయిన్. పోకర్గానా జోకర్. సరే, నువ్వు ఇంత ఫేమస్ అయినా కూడా నువ్వు 1,00,000 కోట్లు సంపాదించేవాడివి, ఎందుకు సంపాదించలేదు చెప్పు? ముద్దకు కావాలి డబ్బు. మార్చిన బట్టలు, పెరిగిన గడ్డం, పెరిగిన నెత్తి, సింపుల్గానే ఉంటా. నీ అబ్బా పైసా అమ్మ పుక్కులు అమ్మడ. రోగం వస్తే డాక్టర్ పెట్టాలి 1,00,000. నా ముడ్డగాని కావాలా? నెక్స్ట్. సరే, ఇప్పుడు నాగార్జున కొడుకుల్నే పెట్టి చేస్తాడు సినిమా, నిన్నెందుకు తీడి పెట్టి? వానికి గుద్దల దమ్ము లేదు. బిగ్ బాస్ లోకి నీకు ఛాన్స్ వస్తే పోతావు పోవా? నన్ను పిలువడు. ఎందుకో? వాళ్ళకు భయం. భాస్కర్ అన్నకు, బుల్లెట్ భాస్కర్ అన్నకు భయం. బుల్లెట్ భాస్కర్ ఓడి మధ్యలో తుక్కు కూడా ఉంది. అదే జబర్దస్త్ కదా బిగ్ బాస్. నాగార్జున బిగ్ బాస్ షో లోపల వేస్తారు, స్విమ్మింగ్ పూల్ డ్యాన్సులు చేస్తారు అమ్మాయిలతో. పాట పాడతారు, రికార్డ్ చేసుకో. కానీ వాడు కానీ వస్తానంటివి వద్దా? ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన. బాగా దమ్మస్తుంది. ఓవర్. సరే, కాసేపు పడుకో, రెస్ట్ తీసుకో. నేను అటు పోయి నీకోసం క్వార్టర్ చేస్తా, బిర్యానీ క్వార్టర్. నా బొంగు చేస్తారా ఉండు తాత? చేస్తారా ఉండు తాత. లాస్ట్ డే లేకుండా కుర్చీని మడత పెట్టి కుర్చీ. ఎవడైనా నా అభిమానాన్ని గెలిచిండనుకో, కుర్చీ మడత పెట్టి దెంగుతా. ఇక చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నా అభిమానులు. తీసి దెంగితే మళ్ళీ మెడల్ చచ్చిపోతారు. బాయ్. ఓవర్. ఓకే, రైట్.